ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు హేమ. తన నటనతో పాటు నవ్వులు పోయించి మెప్పించారు. సహాయక పాత్ర అంటే ముందుగా గుర్తుకొచ్చే పేర్లలో హేమ మొదటి వరుసలో ఉంటారు. కోవై సరళ తర్వాత ఆ రేంజ్ లో కామెడీ పండించారు. ముఖ్యంగా బ్రహ్మానందంతో కలిసి ఆమె నటించిన సినిమాలు సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల హేమ అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు. కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. దాంతో హేమ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో తాను ఎదుర్కొన్న కష్టాల అనంతరం ప్రజల నుంచి అభిమానుల నుంచి అపారమైన మద్దతు లభించిందన్నారు. దేవాలయాల్లో తన కోసం పూజలు చేయించిన అభిమానుల ఆశీస్సుల వల్లే తాను క్లీన్ చిట్ తో బయటపడగలిగానన్నారు. ఈ అనుభవమే మళ్లీ సినిమాల్లో నటించాలనే కోరికను రేకెత్తించిందని హేమ అన్నారు. తాను కేవలం తల్లి అక్క పాత్రలకే పరిమితం కాకుండా డైలాగ్స్ ఉండి మంచి పాత్రలు చేయాలనుకుంటున్నానని తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను ఇండస్ట్రీలో తన గాడ్ ఫాదర్ గా భావిస్తానని, ఏ ఇష్యూ వచ్చినా ఆయనతో మాట్లాడతానన్నారు. నాగార్జునతో వ్యాపార విషయాలపై చర్చిస్తానన్నారు. బాలకృష్ణ తన కుమార్తె ఈషా పుట్టినప్పుడు ఇంటికొచ్చి ఆశీర్వదించారని, ఆ సంఘటన తనకు జీవితంలో మర్చిపోలేనిదని పేర్కొన్నారు. చిరంజీవి తన ఇంట్లో ఎస్పీ పరశురాం సినిమా షూటింగ్ సమయంలో దుస్తులు మార్చుకోవడానికి వచ్చి తాను స్వయంగా చేసిన కాఫీ తాగి వెళ్లారని, ఆ రోజు తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. నాగార్జున స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు తన ఇంటికి లంచ్ కోసం వచ్చారని, ఆయనకిష్టమైన చేపల పులుసు, ఆవకాయ పచ్చడి వంటివి చేసి వడ్డించారని గుర్తు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ను చూడాలనిపిస్తే ఆయన మేనేజర్కు కబురు పంపిస్తే తన ఇంటికే వచ్చేవారని హేమ తెలిపారు. కె రాఘవేంద్రరావు కూడా తనకు ఫోన్ చేసి ఐస్ బాత్, డోపమైన్ వంటి విషయాలపై తన ధైర్యాన్ని అభినందించారని, తన కేసు క్యాష్ అయినందుకు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. ప్రభాస్ కజిన్ తనకు సన్నిహితుడని, ఎప్పుడైనా అవసరమైతే ప్రభాస్ను కలవగలరని హేమ ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి, తల్లి, అక్క, బావ, శత్రువులు, మిత్రువులు అందరూ ఇక్కడే అంటే సినిమా పరిశ్రమలోనే ఉన్నారని, ఇది తన అడ్డా అని హేమ అన్నారు. బాలకృష్ణ, నాగార్జునలను తాను బాబు అని పిలుస్తానని, మహేష్ బాబును మహి అని, ప్రభాస్ను డార్లింగ్ అని పిలుస్తానని తెలిపారు. నూతన సంవత్సర పండుగలు ముగిసిన వెంటనే దర్శకులను, నిర్మాతలను కలిసి అవకాశాలను తిరిగి అందిపుచ్చుకుంటారని హేమ స్పష్టం చేశారు.